యూకేలో ఉంటున్న 6 మంది ఆకతాయి కుర్రవాళ్ళ కథ ఇది. ప్రస్తుతం వీళ్ళు న్యూ హౌస్ కోసం రోమింగ్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. కట్ చేస్తే కాంట్రాక్ట్ పీరియడ్ కనీసం హాఫ్ కూడా కంప్లీట్ అవ్వకుండానే ఎన్నో రూమ్లు దొబ్బాయి. దానికి రీజన్స్ ఏంటంటే ఈ కుర్రాళ్ళ కోతి చేష్టలు, పక్కింటోళ్ళ కంప్లైంట్లు, ఓనర్ హింసలు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళు ఉంటున్న ప్లేసుల్లో అన్ని హౌసెస్ కవర్ చేసి విసిగిపోయారు పాపం. ఫైనల్ గా ఎలాగైతేనే ఒక బ్యూటిఫుల్ కూల్ అండ్ లవ్లీ లేడీ ఓనర్ ఉన్న హౌస్ దొరికింది. ఇదే ఫైనల్ రూమ్ అనుకొని సెటిల్ అవుతున్నారు. చూద్దాం ఈ హౌస్ అయినా ఉండిద్దో, వీళ్ళు చేసే చెత్త పనులకి ఊడుద్దో. మీరే చూడండి. చాలా బోర్ కొడుతుందిరా, విసిగేస్తుంది అమ్మ. మీరేనా మంచి ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ లోకంలో కొన్ని బాగున్నాయి, కొన్ని అంత బాగాలేదు. తెలిసిందే కదా, లవ్ స్టోరీలు కామెడీలు ఇవన్నీ రొటీన్ అయిపోయాయి బాగా. లవ్ స్టోరీ కామెడీ మొత్తం మన వాళ్ళకి ఎక్కింది, బాగా ఎక్కిస్తుంది. ఎప్పుడు చూసినా అదే పట్టుకుంటా. అదే కాన్సెప్ట్ అన్న, సేమ్ కాన్సెప్ట్ కదా. అన్నయ్య మిమ్మల్ని ఎప్పుడు స్టోరీ డైరెక్షన్ ఉంటారు కదా, ఓ స్టోరీ అనొచ్చు కదా. షార్ట్ ఫిల్మ్ చూడ సత్తన్నాం. షార్ట్ ఫిల్మ్ మీద మంచి స్టోరీ ఒకటి ఉంది. అవునా? కానీ మన దగ్గర ఆర్టిస్ట్ తక్కువ అయిపోయేసరికి నేనే కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఆర్టిస్టులు లేరా? ఆర్టిస్టులు లేరా? ఆర్టిస్టులు లేరా? ఓకే అయితే మీ పర్ఫార్మెన్స్ చూపించారనుకో, స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఛాలెంజ్ ఛాలెంజ్ సర్లే. మీరు ఇంతగా చెప్తున్నారు కానీ ఈ ఫేస్ సినిమాలకు పనికొస్తుంటావా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలన్నా నీకు? కాన్ఫిడెన్స్ ఉండాలన్నా. నీ ఫేస్ మీద నమ్మకం లేదు కదా. ఓకే మాణిక్యం, నువ్వేనా చెప్పు చెప్పు. వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మరో డోసు. గుడ్ గుడ్ గుడ్, సాటిస్ఫైడ్. బట్ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ అనే కామన్ తమ్ముడు. మన దగ్గర ఒక హారర్ కాన్సెప్ట్, దాన్ని నేను ఎలా ఇదేం లేదన్నా. అదేమంటే కొంచెం అదే కొంచెం కాన్సెప్ట్గా తీశారు మీ సినిమాలు. మన వాళ్ళకి ఏదో మంచి ఇదిగా ఉంటాయి. ఈ వంద కూడా సరిపోయిందన్నా బాబు, చావాలి. మస్తు ఉంది కదన్నా. నాకు కొంచెం తెక్కు ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. ఇదేలా ఉంది? అదిరింది కదా. దాని ముందు మనం తింటే కొంచెం బాగుంటుంది. అబ్బా ఇంకా ఆగలే ఉన్నా, ఏదో ఉడుకుతుంది. కుమ్మయ్యి అమ్మ పప్పోడు చేశాడు.
తెలుసుగా రూమ్ గురించి గరిటలు ఉండో ఏముందో అది కరెక్ట్ అన్న అది బాగుంటుంది ఒకటి ఎవరు అనిపించింది నీకు తినకో మళ్ళీ డెఫినెట్గా అనిపించింది నీకేనిపించలే మొత్తం ఓపెన్ చేయలేదు అంటే మహా అయితే ఇది రూమే కదా షార్ట్ ఓకే ఏందన్న బాబు నేను అది తెచ్చా పడుతుంది తెలుసా కింద ఎఫెక్ట్ కోసం భయ్యా ఎక్కడ చంపేస్తారేంది మన షార్ట్ ఫిల్మ్ పిచ్చెక్కిచ్చింది సీను చాలా బాగా వచ్చింది సీన్ కదా అమర్జుడు అనిపించాడు బాగా చేశారు ఇద్దరు బాగా చేశారు అబ్బబ్బబ్బా దీని కనుక ఫుల్ సినిమా తీసాం అనుకో సినిమా బిచ్చెక్కిచ్చింది సినిమా సంగతి తర్వాత కానీ ఫస్ట్ టైం నాకు టీజర్ రిలీజ్ చేసాం అనుకో ముద్దొస్తా నాకు దీన్ని కనుక వదిలేము టీజర్ గబ్బర్ సింగ్ కన్నా పిచ్చెక్కియచ్చు మనం టీజర్ దీన్ని మస్తు ఉండేది ఓకేలే కానీ అంత ఎక్సైట్మెంట్ రావాలంటే కనుక దీనికి మంచి టైటిల్ ఇవ్వాలరా టైటిల్ కదా నేను చెప్తాగా దెయ్యాల దర్బార్ అలా అంటావు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఆకాశంలో భూకంపం భూతాల ద్వీప్ అంతే అనుభవమా మరి ఏం చేస్తాం మంచి టైటిల్ వచ్చిందంటే ఈ టైంలో దయ్యాలతో పని ఏంటన్నా మీకు పడుకోనన్నా బంగారం కొడుకు ఈడొకడు పడుకోనన్నా పడుకోను బొజ్జు టైటిల్ ఇస్తారు ఏంటి సినిమా దెయ్యాలతో పని ఏంటి దెయ్యాలతో పని ఏంటి అవును మస్తు ఉంది కదా కామెడీగా ఉంది పంచిగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాంటిది మంచి బ్యాక్గ్రౌండ్ కాదు నేను తీస్తాను చూడు ఒక పెద్ద సెట్ వేద్దాం షార్ట్ ఫిల్మ్ అయినా పెద్ద సెట్ వేసి వైల్డ్ గా పేగులు పోసేసి దీని నెంబర్ రక్తాన్ని పైన పైగులు పెట్టి వదులుదాము మొహాలు చూసి డైరెక్టర్ నీకో నమస్తే, ప్రొడ్యూసర్ నీకో నమస్తే. ఈడు ఒక్కడరా బాబు, పొర కామెడీ దెయ్యం ఆజీ మంచి ఫాల్లో ఉన్నాడు ఈ టైంలో. ఇది కనుక మనం పిచ్చెక్కిచ్చామంటే ఈ సినిమాని వెళ్ళిపోవచ్చు ఎక్కడికో ఎక్కడికో. అది కదా
సౌండ్ వస్తుందా కింద నుంచి? ఈ టైంలో సౌండ్స్ ఏంట? సౌండ్ వస్తుందా కింద? షార్ట్ ఫిల్మ్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. షార్ట్ ఫిల్మ్ ఎక్కువ టెన్షన్ వచ్చేస్తుంది. చెప్పాం కదా అలా. ఈడ కూడా పిరిపోడు. ఏదైనా మళ్ళా ధైర్యవంతులు ఎవరు లేరు కదా. లైట్ ఉంచుతుందా? చలి ఏంటి ఇంట్లో వెళ్తాడు బాబాయ్. అమ్మాయ నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇంట్లో తిరిగి ఏమవుతుందో ఏంటో. ఈ రెక్ నుండి వచ్చాడు రా బాబు. మళ్ళీ నువ్వే చూసారా? భయం వేస్తుందా? మా నాయన మీద చెప్పింది పెట్టుకోమని పక్కన భయపడినాం, అందుకే పెట్టుకున్నాం. ఓ నాయన ఇంకోసారి పని చేయద్దురా బాబు. ఎక్కడ పడుతుంది సౌండ్లు ఏంటి? అదేంటి యాక్చువల్లీ ఏంటంటే మాకు నైట్ నుంచి సౌండ్లు ఎవరు ఏడుస్తున్నట్టు అట్లా ఇదిగా ఉంది. మాకే ఫీలింగ్ వస్తున్నాయంటే ఇంటికి వస్తే సౌండ్ వస్తున్నాయి అన్నారు. అవునా? వరకు బాగానే ఉందిరా, తర్వాత ఇంకా అనిపిస్తుంది నాకు. వీడు వెళ్ళిపోయాడు. ఇప్పుడున్నాయినా నువ్వు మర్చిపోయాను. ఇప్పుడు మా మధ్యలో వచ్చాడు. పేర్లు పెట్టి పిలుస్తున్నారు ఎవరో. పేరు పెట్టి పిలిచినా చాలా తేడా అవుతుంది. అసలు ఇది రూమ్ తేడానో మనం తీస్తున్న షార్ట్ ఫిల్మ్ తేడానో మనకు తెలియదు, కానీ చాలా భయంకరంగా ఉంది సౌండ్. నా బెస్ట్ సజెషన్ ఏం చెప్పాలా? ఇల్లు ఒకసారి చెక్ చేద్దాం. ఇవన్నీ కింద నుంచి వస్తున్నాను. డౌట్ వచ్చింది, ఏం చేస్తే వచ్చాను కొత్త ఏం చేసేది కింద అనిపించి కింద. సౌండ్ ఆగిపోయిందన్నా. అరే ఇదేంటి మొత్తం గందరగోళంగా ఉంది. పదండి వెళ్ళిపోతుంది, ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం అన్న. పదండి ప్లీజ్, నా మాట విన్నా ప్లీజ్. ఎవరు ఇంత ఉందన్న భయం నీకు అని మీరు అన్నాను. అన్న ఆడు చెప్తుంది నిజం అన్న. అన్న మనకి ఇల్లు వద్దని మనం వెళ్ళిపోతాం అన్న. నడన్నా. మీ అందరికీ అంత భయం అనిపిస్తే నా వెనకాలరండి, నేను ముందే వెళ్తానైతే.
అమ్మయ్యా ఎలాగోలాగా ఈ దయ్యం తెప్పించుకున్నాను రా. అమ్మా ఓరి బాబాయ్, మనకుద్దరు బాబాయ్ ఈ రూమ్ వెంటనే చేంజ్ అయిపోదాం. ఈ దయ్య పేరు వెంటనే చేంజ్ అయిపోదాం. అవునరా, వెంటనే చేంజ్ అయిపోదాం. ఈ నైట్కి బస్ స్టాండ్లో ఎలాగోలా గడిపేసి రేపు పొద్దున్నే ఓనర్కి ఫోన్ చేసి చేంజ్ అయిపోదాం. హలో హలో మేడం. హలో, చెప్పమ్మా. మేడం లేరండి? లేదమ్మా, బయటికి వెళ్ళింది. ఏంటి పని? మీరు? నేను మేడం వాళ్ళ హస్బెండ్ని. ఓహో, అరే మేడం హస్బెండ్ లేరమ్మా కదా, కానీ మనకెందులో కానీ. ఓకే సార్, మేము మీ హౌస్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాము. చేంజ్ అవుదాం అనుకుంటున్నారా? ఎందుకు? మీ ఇంట్లో తేడా ఉంది సార్. తేడానా? తేడా అంటే? మీ ఇంట్లో మా ఇంట్లో మీ ఇంట్లో దయ్యం ఉంది సార్. దెయ్యమా? మీకెలా తెలుసు? మీకెలా తెలుసండి సార్? మేము మా కళ్ళారా చూసాం. కల్లారా చూసారా? అయినా ఇప్పటివరకు ఉన్నోడి దగ్గర నుంచి ఏ కంప్లైంట్స్ రాలేదమ్మా. మీరే ఏదో తింగర్ పని చేసుకుంటారు. మేమేం చేసామండి బాబు, ఏదో ఖాళీగా ఉండి దయ్యం మీద సరదాగా షార్ట్ ఫిల్మ్ చేసాము. ఆ దయ్యం మా లైఫ్లోకి వచ్చినట్టు అయింది. కామ్గా మీ పని మీరు చేసుకోకుండా నాతో పని ఏంట్రా మీకు? అంటే ఏనాయనా మరో రూమ్ కావాలా? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. స్టార్టింగ్ వచ్చేది రాను అవుతుంది అంటే ఇప్పుడు ఏమో అర్థమవట్లేదు నాకు ఇక్కడ. అంటే నాకే చూడు. ఒక నిమిషం ఆగు సుజన్. కలబడితే వదలను రోయ్. Saliba.